శ్రీ ద్వారపూడి అయ్యప్ప స్వామి దేవస్థానం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నుండి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారపూడి గ్రామం ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన గ్రామం. ఈ గ్రామంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం ఆంధ్ర శబరిమల గా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రత్యేకతలు, చరిత్ర, పవిత్రత, నిత్యసేవలు, ఉత్సవాలు, భక్తుల అనుభూతులు అన్నీ కలిపి ఎంతో విశిష్టంగా నిలుస్తాయి. ఆలయ చరిత్ర ఒక విశ్వాసగాథ. ద్వారపూడి అయ్యప్ప ఆలయం స్థాపనకు వెనుక ఒక ప్రత్యేకమైన నేపథ్యం ఉంది. సుమారు 30 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో భక్తులు అయ్యప్ప స్వామిని పూజించడం ప్రారంభించారు. కాలక్రమేణా ఈ పూజలు మహోన్నత స్థాయికి చేరుకుని 1990లలో స్వామివారి ఆలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక సాధకులు, భక్తులు సమిష్టిగా కట్టించారు. ఒకప్పుడు చిన్న హనుమాన్ మందిరంగా ఉన్న స్థలాన్ని అయ్యప్ప స్వామి ఆలయంగా అభివృద్ధి చేశారు. శ్రీశైలంతో పాటు ఇక్కడ కూడా ముక్కోటి దేవతలు ఉండేలా స్వామివారి సన్నిధిలో ఇతర దేవతాల ఆలయాలు కూడా నిర్మించారు. ముఖ్యంగా ఇక్కడి గర్భగృహంలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహం చాలా శక్తివంతమైనదిగా భక్తులు భావిస్తారు. ఆలయ నిర్మాణ వైశిష్ట్యం. ఇక్కడి ఆలయ నిర్మాణం కేరళ శైలి ఆలయాలను పోలి ఉంటుంది. అయ్యప్ప స్వామి గర్భగృహం కొంచెం ఎత్తులో ఉంటుంది. పంచలోహ విగ్రహం, స్వామివారి నేత్రాలు శ్రద్ధగా తయారు చేయబడినవి. స్వామివారు ఇక్కడ యోగ ముద్రలో దర్శనమిస్తారు. అలాగే ఆలయంలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, శివ, హనుమాన్, నాగదేవతల ఆలయాలు కూడా ఉన్నాయి. ప్రాంగణం చాలా శుభ్రముగా, పచ్చదనంతో నిండి ఉంటుంది. ఆలయ ప్రవేశంలో గజపటులు, దీపస్తంభం, ధ్వజస్తంభం ప్రత్యేక ఆకర్షణ. దేవస్థాన సేవలు. ప్రతిరోజూ ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించబడతాయి. కార్తీక మాసం, మంగళవారాలు, శనివారాలు భక్తులు వేలాది సంఖ్యలో హాజరవుతారు. ముఖ్యంగా నవంబర్ నుండి జనవరి వరకు జరిగే మాకరజ్యోతి యాత్రకు ముందు భక్తులు ఇక్కడ మాలధారణ చేసి దీక్ష నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారికి అభిషేకం, ఆరాత్రి సేవ, పల్లకి సేవ, హరివరసనం లాంటి కేరళ సంప్రదాయ పూజలన్నీ ఆచరిస్తారు. భక్తులు స్వామివారి కృప పొందేందుకు దీక్షగా 41 రోజులు నియమాలు పాటిస్తూ ఉంటారు. పాదయాత్రకు ముందు ఇక్కడే దేహశుద్ధి చేసుకుని స్వామివారిని నమస్కరిస్తారు. ముఖ్య ఉత్సవాలు. 1. మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాలు జనవరిలో జరిగి వివిధ వాహన సేవలతో జరుగుతాయి. అయ్యప్ప స్వామి గజవాహనంపై ఊరేగింపుగా వెళుతారు. 2. దీపోత్సవం. శరన్నవరాత్రుల సమయంలో వేలాది దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించబడతారు. 3. మండల పూజలు. దీక్ష భక్తులు 41 రోజుల తర్వాత చేసిన పూజల ఉత్సవంగా ముక్కోటి దేవతల సమక్షంలో నిర్వహిస్తారు. 4. హరివరసన పాటల రాత్రి. మకర సంక్రాంతి ముందు రోజు అర్ధరాత్రి ప్రత్యేకంగా హరివరసనం ఆలపించబడుతుంది. ఇది కేరళలో శబరిమల ఆలయాన్ని పోలి ఉంటుంది. దేవస్థాన అభివృద్ధి. ఇటీవల కాలంలో ఆలయ ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేశారు. భక్తుల వసతుల కోసం చిన్న రూములు, అన్నదానం షెడ్, బస్ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు. ప్రత్యేకంగా దీక్ష భక్తుల కోసం ఉచిత భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. ఆలయ అభివృద్ధిలో స్థానికులు, తాత్కాలిక ట్రస్ట్ సభ్యులు, భక్తులు కలిసికట్టుగా ముందుకు వెళుతున్నారు. ద్వారపూడి పుణ్యక్షేత్రం. ఇక్కడ ఉన్న నిత్య అన్నదానం, పండుగ వేళ జాతరలు, పల్లకీ సేవలు, దీక్ష భక్తుల పాదయాత్రలు అన్నీ కలిపి ద్వారపూడిని పుణ్యక్షేత్రంగా మార్చాయి. ఆంధ్ర శబరిమల అనే పేరు పెట్టడంలో అందుకు తగిన న్యాయసమ్మతత ఉంది. కేవలం గోదావరి జిల్లా ప్రజలకే కాదు, తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడకు వస్తారు. ఇలాంటి పవిత్రమైన స్థలాన్ని ఒక్కసారి అయినా దర్శించాల్సిన అదృష్టం అందరికీ దక్కాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.